మీరు రోజు వాడే నూనె మీ గుండెని కాపాడుతుందా లేదా నెమ్మదిగా డ్యామేజ్ చేస్తుందా? ఆలివ్ ఆయిల్ బెస్ట్ అని అనుకుంటున్నారు కొందరు, కోకోనట్ ఆయిల్ సూపర్ ఫుడ్ అనుకుంటున్నారు కొందరు. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి కుకింగ్ ఆయిల్ మీద ఉండే ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఈ వీడియోలో మనము ఏ నూనె వాడాలి, ఏ నూనె వాడకూడదు, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సన్ఫ్లవర్ ఆయిలా, గ్రౌండ్ నట్ ఆయిలా, కోకోనట్ ఆయిలా, ఏది బెస్ట్, హార్ట్ కి ఏది మంచిది, షుగర్ పేషెంట్స్ ఏది మంచిది, అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో సన్ఫ్లవర్ ఆయిల్, ప్రొద్దుతిరుగుడు గింజల నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే చెనిగ్గింజల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఎక్కువగా వాడుతుంటారు వంటల్లో. ఒక రీసెర్చ్ లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనె మంచిది అంటారు. ఇంకొక రీసెర్చ్ లో సాచురేటెడ్ ఫ్యాట్ డేంజరస్ అంటారు. సోషల్ మీడియాలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి అంటారు. ఏది నిజం? న్యూట్రిషన్ సైన్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ అండి. ఎందుకంటే ఈ ఫ్యాట్స్, ఈ ఆయిల్స్ మాలిక్యులర్ లెవెల్లో వేరేగా యాక్ట్ చేస్తాయి. కుకింగ్ ఆయిల్లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్. ఇది కెమికలీ స్టేబుల్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అండి. ఎగ్జాంపుల్, కోకోనట్ ఆయిల్లో 82% సాచురేటెడ్ ఫ్యాటే ఉంటుంది. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని కొంచెం వరకు పెంచుతుంది అనమాట. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఆల్మోస్ట్ 50% గ్రౌండ్ నట్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో 70% ఉంటుంది. ఇది కొంచెంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇంకొకటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇది హైలీ రియాక్టివ్ ఆయిల్ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఒమేగా-6, ఇంకొకటి ఒమేగా-3. ఒమేగా-6 ఎక్కువ అయినప్పుడు అది ఇన్ఫ్లమేషన్ ని కొంచెం బాడీలో ఎక్కువ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని ప్రో ఇన్ఫ్లమేటరీ అంటారు. అంటే ఒమేగా-6 తిన్న వెంటనే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వదు, ఎక్కువగా తిన్నప్పుడు. అదే ఒమేగా-3 యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ ని బాడీలో తగ్గిస్తుంది. సో ఒక ఆయిల్ బ్యాడ్ అని చెప్పలేం, ఒక ఆయిల్ మంచిదని చెప్పలేం. బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒమేగా-6 వర్సెస్ ఒమేగా-3 బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఐడియలీ 1:1 ఉంటే సేఫే. కానీ మనం తినే ఇండియన్ ఫుడ్, ఇండియన్ డైట్ లో ఒమేగా-6 15:20 రేషియో ఉంటే ఒమేగా-3 1 ఉంటుంది అనమాట. అంటే 15:1, 20:1 ఉంటుంది. అందుకే మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో చాలా మందిలో. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమేమి జరుగుతాయో నేను మల్టిపుల్ వీడియోస్ లో చెప్పాను కదా. డయాబెటిస్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ, ఆథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ పెరిగి ఆర్టరీస్ లోపల, బ్లడ్ వెజల్స్ లోపల డిపాజిట్ అవ్వడం కానీ, వేరియస్ మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. మన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియోస్ చూడనట్టయితే ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ చేసుకొని అన్సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గించడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. హార్ట్ కి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇదంతా మాకెందుకు మేడం, ఏ ఆయిల్ వాడాలో చెప్పండి చాలు అంటారా? సో డైరెక్ట్గా మనం ఆయిల్స్ వచ్చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్, దీంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫా అంటాం. నేను పూఫా అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పూఫా అనేది 65 to 70% ఉంటుంది. ఒమేగా-6 ఎక్కువ ఉంటుంది. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. అందుకే ఇది సోలో ఆయిల్ గా తీసుకోకూడదు, రొటేషన్ లో తీసుకోవచ్చు అనమాట. పూఫా అనేది తొందరగా ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి బాడీకి టాక్సిక్. సో రీహీటింగ్ అస్సలు చేయకూడదు. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఆయిల్, దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మూఫా అంటాం. ఇవి 40 to 50% ఉంటాయి. దీంట్లో బ్యాలెన్స్డ్ పూఫా ఉంటుంది అనమాట, అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఇండియన్ కిచెన్స్ లో బెస్ట్ కుకింగ్ ఆయిల్. ఎందుకంటే హై స్మోక్ పాయింట్ ఉంటుంది దీనికి. 225 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, అంటే ఎక్కువగా వేడి చేయొచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా కొంచెం వరకు ఇంప్రూవ్ చేస్తుంది. ఎల్డిఎల్ ఆక్సిడేషన్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో లారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని గురించి వేరియస్ థియరీస్ ఉన్నాయండి. కేరళలో కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారని. ఇంకొకటి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా తిరుగుతుంటారు. ముందు ఇప్పుడైతే పర్వాలేదు, ఇల్లు దగ్గరగా ఉంటాయి. కేరళలో మామూలుగా వాళ్ళకు దూరంగా ఉంటాయి అనమాట. ఎక్కువ తిరగడము, ఆ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు హెల్తీగా ఉన్నారు, ఆయిల్ వల్ల కాదు అనేది ఒకటి. సో ఇలా రకరకాల థియరీలు ఉన్నాయి. కానీ కోకోనట్ ఆయిల్ అకేషనల్ గా యూజ్ చేయొచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్లో మూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ పూఫా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనమాట. సో ఇది కూడా హీట్ స్టేబులే, డీప్ ఫ్రై చేయొచ్చు, యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ మూఫా 70 to 75% ఉంటుంది, డీప్ ఫ్రై కి పనికిరాదు. సో బెస్ట్ ఫర్ సలాడ్స్ అండ్ లో హీట్. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అంటుంటాం కదా. ఇందులో ఒమేగా-6 ఎక్కువగా ఉంటుంది ఒమేగా-3 కంటే. కాకపోతే ఇండియన్ డైట్లో నేను ఏం చెప్పాను, ఒమేగా-6 to ఒమేగా-3 రేషియో 15:1 or 20:1 ఉంది కదా. సో ఈ ఆయిల్లో
6:1 ఉంటుందన్నమాట. అంటే కొంచెం బెటర్ ఆయిల్ అనే చెప్పచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియో ప్రొటెక్టివ్, కానీ తక్కువగా వాడుతుంటాం మనం. ఓన్లీ ఊరగాయల్లో, ఆవకాయలో ఇలా వాడుతుంటాం. సో హీటింగ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇగ్నోర్డ్ అండ్ అండర్ ఎస్టిమేటెడ్ అండ్ అండర్స్టూడ్ అనమాట. అంటే అసలు అర్థం కాని సబ్జెక్ట్ చాలా మందికి, పబ్లిక్ కి. హీటింగ్ వల్ల ఏమవుతుంది అని. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అన్ని ఆయిల్స్ లో కొంచెం కొంచెం ఉంటాయి ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. కొన్నిట్లో మోనో అన్సాచురేటెడ్, కొన్నిట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్ని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆయిల్ లో ఒక్కొక్క పర్సంటేజ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఈ పూఫా అనేది మనం ఆయిల్ హీట్ చేసినప్పుడు టాక్సిక్ మెటీరియల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆల్డిహైడ్స్ అని, ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ బాడీలో రిలీజ్ అవడం వల్ల టాక్సిసిటీ ఫామ్ అవుతుంది అనమాట. ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఒక పాయిజనస్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఫామ్ అవుతాయి. దీనివల్ల అథెరోస్క్లెరోసిస్, క్యాన్సర్ రిస్క్, ఎండోథీలియల్ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో అదే పనిగా ఆయిల్ ని రీయూజ్ చేయడం, స్ట్రీట్ లో ఎక్కువ రీయూజ్ చేసిన ఆయిల్ లో ఫుడ్స్ తినడం, డాల్డా వనస్పతి, ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది తినడం వల్ల హార్ట్ డిసీజ్ కానీ, వేరే క్యాన్సర్ రిస్క్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివన్నీ రావచ్చు. నో సింగిల్ ఆయిల్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే ఒక్క ఆయిలే మీరు యూజ్ చేయడం వల్ల అది పర్ఫెక్ట్ అని చెప్పలేము. రొటేషన్ చాలా బెటర్ అనమాట. సో 1 month గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తే, 2nd month రైస్ బ్రాన్ ఆయిల్, 3rd month సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా యూజ్ చేయొచ్చు. కొన్ని ఆయిల్స్ మిక్స్ చేయొచ్చు, అన్ని ఆయిల్స్ మిక్స్ చేయలేం. లైక్ రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేయొచ్చు, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ చేయొచ్చు. ఇలా కొన్ని ఆయిల్ బ్లెండ్స్ మాత్రమే మనం మిక్స్ చేయొచ్చు అనమాట. సో ఎంత ఆయిల్ మంచిది అంటే, WHO మనకు మొత్తం క్యాలరీస్ తింటాం కదా, అంటే పర్ డే నార్మల్ ఫీమేల్ ఆర్ మేల్ కి 2000 క్యాలరీస్ కావాలనుకోండి. 2000 to 2500 లోపలే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్. సో డైలీ రిక్వైర్మెంట్. అందులో 20 to 30% ఆఫ్ క్యాలరీస్ మాత్రమే మనకు ఫ్యాట్ ద్వారా, అంటే ఆయిల్ ద్వారా, కొవ్వు ద్వారా తినాలన్నమాట. సో ఇది మనకు 20 to 25 ml పర్ డే ఆయిల్ యూజ్ చేసినప్పుడు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా పెరుగుతుంది, ఒబేసిటీ రావచ్చు అనమాట. గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మినిమంగా యూజ్ చేస్తే డయాబెటిక్స్ కి కూడా మంచిదే. కొన్ని మిత్స్ ఏమంటే, అంటే అపోహలు ఏమంటే, కోకోనట్ ఆయిల్ మంచిది అంటున్నారు ఈ మధ్య, ఎంత తిన్నా ఓకేనా అంటే, లేదండి. హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్లో. సో ఎక్కువగా తినకూడదు, లిమిటెడ్ గానే తినాలి. అది కూడా ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రై చేయకూడదు మంచిదని. ఇండియన్ కుకింగ్ కి మోస్ట్లీ సరిపోదు. అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ టాక్సిక్ కాదు, కాకపోతే కొన్ని టాక్సికే. డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ బట్టి, లేకపోతే దాని కాంపోజిషన్ బట్టి, దాంట్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ ని బట్టి, రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆల్వేస్ సుపీరియర్ అంటే ఒక 80 to 90% అని చెప్పొచ్చు, కానీ అది యూసేజ్ని బట్టి లేదా స్టోరేజ్ని బట్టి, టైప్ ఆఫ్ ఆయిల్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది అనమాట. మీరు ఏ నూనె వాడుతున్నారని కాదు, మీరు ఎంత నూనె ఎలా వాడుతున్నారు, ఏ కాంబినేషన్లో వాడుతున్నారు అన్న దాని మీద మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కుకింగ్ ఆయిల్స్ గురించి కొంచెం వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ గ్రూప్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ ముఖ్యం. నమస్తే, మీ డాక్టర్ చైతన్య.